శ్రీ సుధీంద్ర బాబు గారితో నా పరిచయం 1977 శ్రావణ మాసం. అక్కడి నుంచి 9/1/79లో దక్షిణ దేశ తీర్థయాత్రకు తీసుకెళ్ళారు. తర్వాత ఒకసారి తిరుపతి, తర్వాత తుంబురు తీర్థము, తర్వాత ఉత్తర దేశ యాత్రకి, ఒకసారి గంగా పుష్కరాలకి తీసుకెళ్ళి అక్కడి నుంచి వస్తూ పూరి జగన్నాథ దర్శనం చేయించి తీసుకొచ్చారు. వారితోటి అనేక అనుభవాలు అనుకోండి, ఏం చెప్పలేము. వారితోటి వారి దగ్గర కలిసి ఉండటమే మా పూర్వపుణ్యం. ఒకసారి మాత్రం మీకు మాకు జన్మజన్మల సంబంధం రా అన్న, అదే మాకు వారి ఆశీస్సులతోటే ఇలాగా ఉన్నాం ఈ రోజుకి. అలాగే పౌర్ణమి గ్రహణాల్లో, సంక్రమణాలకి, నెక్స్ట్ పుష్కరాలకి తీర్థయాత్రలకు తీసుకొస్తూ 2004 నవంబర్ 28 వరకు వారి గురించి ఏం చెప్పలేము. నా ఉద్దేశం, నా ఇష్టదైవం గురువు, నా ఇష్టదైవం. వారి ఆశీస్సులతోటే ఎంతవరకు ఇలా కాలక్షేపం. పూర్వం మేము విన్నది శ్రీశైలంలో తపస్సు చేసుకునేవారు దిగంబరంగా. అక్కడ కర్ణం గారు, గుండుగొన్న కర్ణం గారు ఏటా అక్కడికి శ్రీశైలం వెళ్తూ ఉంటే 2 సంవత్సరాలు చూసి 3వ సంవత్సరం ఇప్పుడు వారి మీద వస్త్రం వేశారట. ఆ వస్త్రం తీసేసేసి పడేస్తే మరలా సంవత్సరం వెళ్ళినప్పుడు వస్త్రం వేస్తే అది పట్టుకుని మరి బయలుదేరి వెళ్ళిపోతున్నారంట. జీపు ఆగిపోయింది. ఆ జీపులో వీరు కలిసి వచ్చారు. అక్కడి నుంచి గుండుగొలను కొంతకాలం ఉండి, తణుకు దగ్గర ఒడ్డూరులో కొంతకాలం ఉండి, తర్వాత సిద్ధాపురం వెళ్ళి అక్కడ రామాలయం కట్టించారు. సేమ్ భద్రాచల రామాలయం ఎలాగుంటుందో అదే తోటి గణపతి స్థపతి గారిని తీసుకొచ్చి కట్టించారు. సిద్ధాపురం నుంచి పొలమూరు వచ్చి అక్కడి నుంచి కొంతకాలం మద్రాసు వెళ్ళి మళ్ళా పొలమూరు వచ్చి అక్కడి నుంచి 72లో తణుకొచ్చి 72 నుంచి 2004 వరకు ఈ ప్రాంతంలోనే సంచరించారు. ఎవరిని సాధ్యమైనంతవరకు ఎక్కువగా రానిచ్చేవారు కాదు. అందరూ భయమే. నాకు మాత్రం చెప్పింది, ప్రేమకు మించిన పెన్నిది లేదు నాకు చెప్పాను. అదే విధంగా అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. వారి గురించి ఇంకేం మాట్లాడలే. నేను గోదావరి పుష్కరాలకు గట్టు నుంచి కిందకి జారాను. అక్కడ చిన్న దుబ్బు అడ్డొచ్చి ఆగాను, లేకపోతే పట్టారు లేడు. వారు నా చేతికి ఒక సంచి ఇచ్చారు. ఆ సంచితో అదే వారు చెప్పలేదు, పడ్డామని చెప్పలేదు, నేను చెప్పలేదు, వారు నన్ను అడగలేదు. ఆ రోజే అన్నారు, ఒరే మీరు మీ గురించి చెప్తాను, మేము జన్మల సంబంధం రా, అసలు మీరు ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అంటలోకి ఇంకా అక్కడికి స్టాప్ చేశారు. తల్లిదండ్రుల్ని గౌరవించుకున్నారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నారు. ఎందుకంటే ఏమక్కర్లేదు, భగవన్నామం చేసుకో, అందరినీ ప్రేమించు. రాఘవేంద్ర స్వామి వారికి కూడా విద్య చెప్పాను అన్నారు. బాల్యంలో శ్రీశైలంలో. అలాగే మన చివటం అమ్మగారు మహాత్ములు అక్కడికి వెళ్ళేవారట, చెప్పేవారు. విద్య చెప్పాను రా. లాస్ట్లో పరమపదించిన రోజుని స్వప్నంలో ఒళ్ళంతా విభూతి రాసుకుని దర్శనం ఇచ్చారు. అలాగే మా చిన్న అబ్బాయికి జ్యోతి స్వరూపంలో దర్శనం ఇచ్చారు. అదే రోజు 5 గంటలకే వారు పరమపదించారు. వారి ఇక్కడ ఆలయం కట్టుకున్నాం. ఏదో ఇది మహాభాగ్యం, మా అదృష్టం. ఇక్కడే కొన్నాళ్ళు 40 రోజులు ఒక ఆయన
ధ్యానం చేసుకున్నారు. ధ్యానం చేసుకుంటే వారిని సూక్ష్మ శరీరంతో హిమాలయాస్ తీసుకెళ్ళి మహాత్ములను దర్శింపజేసి, అరే అమ్మ ఇక్కడ ఉందో చూడరంటే అమ్మవారు వీరంతా భౌతికంగా కనిపించారు. అమ్మ మాత్రం విగ్రహ రూపంలో దర్శించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. మాకు క్షేత్రపాలకులు రామచంద్ర ప్రభు ఆయనే తీసుకెళ్ళి అనుభవం అది. ఇక్కడ నేను నా భార్య వచ్చి పిల్లలంతా వేరే ఉంటున్నారు, ఇంకా మేమిద్దరం ఉన్నాం. మేమే వచ్చి దర్శనం చేసుకున్నాం. తిన్నామని అసలు వినలేకపోయాను. అప్పుడు మరలా ఇక్కడ ప్రదక్షిణ చేసిన వాళ్ళు కూడా చిన్న చిన్న నిదర్శనాలు వస్తాయి. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఏమి ఇబ్బందులు ఉండవు. ఊళ్ళోనే చాలామందికి తెలియదు. వారి గురించి ఏమి చెప్పలేం. వారి గురించి చెప్తుంటే ఎవరైనా వింటామంతే. ఇదంతా కూడా తంగిరాల బాలగంగాధర శాస్త్రి గారని త్రివేది వారి పర్యవేక్షణలో ఈ గణపతి స్థపతుల వారు ఇక్కడికి వచ్చారు, ఈ ప్లాన్ ఇచ్చారు, ఇలా కట్టాము. రాజ్బాబు అని వారి పర్యవేక్షణలో మొత్తం అంతా ఇది అది ఇక్కడ ఉన్నారు మా భావం అంతే ఉన్నారు. ఇక్కడ తర్వాత వారి శ్రీచక్రం కూడా ఉంది హృదయ స్థానం బంగారు. దాంతో ఇక్కడ బాబు గారిని ఇచ్చేశారు. అలాగే ఒక పుష్యరాగం ఉండేది, దాంతో ఆ బాడీలో అలాగే ఉంచేసేసి చేశారు. అంచేత ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు అంతే, ఇంకా సర్వము ఆయనే. అమ్మ ఆయన, పరమేశ్వరుడు ఆయన. కింద ఇక్కడ శ్రీచక్రం ఉంది, అది అందరికీ తెలియదు. ఆ రోజును చూసిన స్థపతి రానన్నారు. రాకపోతే అమ్మవారి కింద ఎవరేమో కాస్త ఇచ్చిన వాళ్ళకి ఏ లోటుపాట్లు ఉండి కాదు, అలాగే అనుగ్రహిస్తుంది. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ భరద్వాజ గురు నమః. నా తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యఫలం వలన, నా ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడి కృప వలన, నన్ను ఈ మార్గంలో నడిపిస్తున్నటువంటి సాయి మాస్టర్ యొక్క కృపానుగ్రహంతో నేను భగవత్ స్వరూపులైనటువంటి శ్రీ సుధీంద్ర బాబు గారిని మొట్టమొదటిసారిగా కలవటం జరిగింది. చివటం అమ్మ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు మీరు ఇక్కడ దగ్గరలో సుధీంద్ర బాబు గారి మహాత్ములు ఉన్నారు, వారి దర్శనం చేసుకొని చెప్పడంటే వారి దగ్గరికి వచ్చాను. వారిని కలిసిన మొట్టమొదటిసారిగా వారు అడిగారు, మీరు ఇక్కడికి వచ్చి రావటంలోని కారణం ఏంటని. స్వామి మీ మహాత్ములని. ఎవరన్నారని. ఏ స్వామి మీ సన్నిధిని అనుభవించినాను, మీరు ఎంతో పెద్దలు కదా, మీ దర్శనం చేసుకుందామని వచ్చానన్నారు. పెద్దలంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఉన్నారు కదా, వారు పెద్దవారే కదా, వారిని పూజించవచ్చు కదా, వారిని ఆరాధించుకుని నా దగ్గర ఎందుకు వస్తారన్నారు. నేను మౌనంగా ఉండిపోయినాను. అలా చూస్తుంటే ఏం మాట్లాడారో తెలియదు, అలా చూస్తూ ఉండిపోయినాను. అలా ఆయన చూస్తూ చిరునవ్వు ఉన్నారు. సరే దర్శనం చేసుకున్నావు కదా, వెళ్ళిరా అన్నారు. సరే ఎంతో భయభక్తులతో నెమ్మదిగా వచ్చినాను. వారు నిజంగా అపాధ్యమైనటువంటి ప్రేమ నా మీద కురిపించేటట్టయితే మరీ వారి దర్శనం కావాలనుకున్నాను. అలా నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వారి పెరటిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బావి దగ్గర కూర్చొని అక్కడ ముళ్ళకంచెల నుంచి మధ్య నుంచి అలా తొంగి చూస్తున్నారు. చాలు, నేను ఆరాధించిన సాయినాథుడి రూపంలో నన్ను అనుగ్రహించారనుకున్నాను. ఆ తర్వాత రెండవసారి మళ్ళీ బాబు గారిని దర్శించినాను. అది అప్పుడు మధ్యాహ్నం 1:30 అవుతున్నది. ఈ సమయంలో వచ్చారేంటి అని అడిగారు ఆయన. స్వామి, పూజ ఆచార్య కిరాల భరద్వాజ గారిని దర్శించుకోవాలని వెళ్తూ ఉన్నాను, మధ్యలో మీ ఆశీర్వాదం పొందాలని వచ్చానన్నాను. ఇది మధ్యాహ్నం సమయం కదా, భోజన సమయం, మీరు భోజనం చేశారా అని అడిగారు. లేదు స్వామి. అయితే మీరు భోజనం చేయండి, నాకు కూడా భోజన సమయం ఉంది, మీరు వెళ్తే నేను వెళ్తానన్నారు. కానీ ఆయన అక్కడే ఎట్లా నుంచున్నారు, అలా ఉన్నారు. వెళ్ళండి, భోజన సమయం ఇది, భోజనం చేయండి అన్నారు. అలా వారికి నమస్కరించారు. అప్పుడు వారు చెయ్యి పైకెత్తి, కుడి చెయ్యి, భరద్వాజ వీరికి దారి చూపెట్టు అన్నారు. అదే
నా జీవితంలో వారి చివరి దర్శనం. తద్వారా మాస్టర్ గారి యొక్క భక్త సమ్మేళనం రాష్ట్ర మొత్తంలో చేసే అద్భుతమైన అవకాశం కలిగింది. ఆ రకంగా ఉన్నతమైనటువంటి మాస్టర్ చెప్పిన సాయి మార్గంలో పయనం చేయడానికి శ్రీ బాబు గారు ఆ రకంగా తన అనుగ్రహ ఆశీస్సులు నాకు అందించున్నారు.